వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పల్స్ పోలియో కార్యక్రమంపై అధికారులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై బుధవారం మున్సిపల్ ఆఫీస్ యందు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ బి జబ్బార్ మియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అధికారులకు, సిబ్బందికి కార్యాచరణ సూచనలుగా ఈ నెల 20వ తేదీ నుంచి 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించడంపై ర్యాలీ నిర్వహించి 21వ తేదీ ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 99% పూర్తి చేయించి మిగిలిన వారికి ఇంటింటికి వెళ్లి పూర్తి చేయాలని తెలిపారు. ఆదివారం నాడు సెలవు కారణంగా ముందు రోజు అయిన శనివారం నాడు అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలు కేటాయించిన కేంద్రాలయాల యందు సౌకర్యాలను ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఈ హేమచంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, హెల్త్ సెంటర్స్ డాక్టర్లు ఆయుష, అంజుమ్, అమర్నాథ్, రమ్య తేజ, డిపిఓ నరేష్, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఇది అందరి బాధ్యత, పబ్లిక్ దిగి మనకు అందరి బాధ్యత. ఎందుకంటే చిన్నపిల్లలకి వేసే ప్రోగ్రామ్ పల్స్ పోలియో మనం ఆల్రెడీ ఎరాటికేట్ అయిపోయింది, ఫ్రీ ఫ్రమ్ పోలియో చేసుకున్నాము. ఇండియా దాదాపు 95 నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో మాకు పక్క దేశాలు ఇంకా అక్కడ కేసులు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ నేషనల్ వైజ్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఇమ్యూనైజేషన్ రెగ్యులర్ చేస్తుంటారు హాస్పిటల్స్లో, ఈ యూపీఎస్సీలో. ఇప్పుడు ఏదైనా నేషనల్ ప్రోగ్రామ్ పలుచుకొని ఆ రోజు 100% పలుచుకొని అందరూ ఒకే రోజు చేయించాలి. దాదాపు 99% సెంటర్ వేయాలని గవర్నమెంట్ ఒకే రోజు అందరికీ చేరాలి డ్రాప్స్ అనేది. లేదు ఇంకా మేము మిస్సింగో లేకపోతే వాళ్ళు ఎక్కడ పనిలోకి పోయిన వాళ్ళు, రాని వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకు 1, 2, 3 డోర్ టు డోర్ చేస్తారు. దానికి మన వంతు బాధ్యత ఏమంటే ఇది రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే మన బాధ్యత తీసుకోవాలి. కాబట్టి అందరం కూడా ఆ సెంటర్స్ అనేవి మీరు కొద్దిగా మనకు అర్బన్ కాబట్టి ఆ స్కూల్స్ కొంతమంది ఆదివారం అంటే తెలియదు వాళ్ళకు, అందుకని ముందుగా ఇంటిమేట్ చేసి ఆ రోజు ఓపెన్ చేసుకోమని చెప్పండి. అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, సచివాలయాలు కూడా కొన్ని ఇచ్చారు. ఇంకేమైనా సెంటర్స్ ఉంటే అక్కడ సరౌండింగ్ కూడా క్లీన్ చేస్తూ ఒక టేబుల్, 4 చైర్లు వాళ్ళు అక్కడ ఉన్నవి స్కూళ్ళలో పెట్టుకొని ఆడ వాళ్ళు ఇద్దరు వస్తారు ఇల్లు డ్రాప్ చేయడానికి. 2, 3 ఉంటారు కదా, 4 మెంబర్స్, ఒక్కొక్క టీంకి 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ కూర్చోడానికి అదే చేసుకోండి. ఆ తర్వాత సరౌండింగ్ క్లీన్ చేసుకోండి. మార్నింగ్ అర్లీ అవర్స్ 6 నుంచి 6 to 5 వరకు డ్రాప్స్ చేస్తారు కాబట్టి అందరూ అందుబాటులో ఉండేది. ఆ తర్వాత సచివాలయాలు కూడా మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నాము, వాళ్ళకి కూడా చెప్తాను. అందరూ కూడా అందుబాటులో ఉంటే ఆ రోజు అటెండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కూడా నేను ఇంటిమేట్ చేసి చెప్తాను. మీరు కూడా మీ ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ ఆల్రెడీ డ్యూటీలో ఉంటారు, వాళ్ళు కూడా చెప్పండి. ఆ తర్వాత మనం ఇంకోటి ర్యాలీ అనుకో, శనివారం మీరు అందరూ వస్తే 9 o'clock మనకు ఆల్రెడీ ఎస్ఏఎస్ ఉంది, స్వచ్ఛంద ఉన్నాను. దాంతోపాటు ఇది పంచుకోని ర్యాలీ కూడా గాంధీ బొమ్మ నుంచి రాజీ సర్కిల్ వరకు ర్యాలీ చేసుకున్నాం. ఇంకా మీరు ఏమన్నా అవి పెన్ డ్రైవ్ కానీ, బ్యానర్స్ కానీ, పోస్టర్స్ వస్తే